జిల్లా గోదావరిఖని పట్టణంలో స్థానిక శివాజీ నగర్ పోచమ్మ గుడి వద్ద శ్రీ భవానీ దీక్షా సేవా సమితి గురుస్వామి కట్ల సురేష్ భవానీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుండి ప్రతి పౌర్ణమి సందర్భంగా స్థానిక చౌరస్తా పోచమ్మ గుడి ఆవరణలో నిరుపేదలకు వృద్ధులకు అన్నప్రసాద వితరణ నిరాటంకంగా జరుగుతుంది అని గురుస్వామి కట్ల సురేష్ భవానీ తెలిపారు. శ్రీ భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో మరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి పౌర్ణమికి చేస్తున్నాము. ఈరోజుతో ఈ పౌర్ణమితో 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం ప్రారంభించుకోవడానికి ముందుకెళ్తున్నాము. నేను మన పారిశ్రామిక ప్రాంతంలో భవానీ మండల దీక్షలు ప్రారంభించి మరి 25 సంవత్సరాలు పూర్తిగా అవుతున్నది. మరి ఈ సందర్భంగా మేము దీక్షలు ప్రారంభించినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు మన పారిశ్రామిక ప్రాంతంలో మండల దీక్షలు పూర్తి చేయడమే కాకుండా దేవి నవరాత్రోత్సవాలలో వందలాది భక్తులు మరి మాలాధారణ చేసుకొని దేవి దీక్షలు చేస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాము. అలాగే మేము నిర్వహిస్తున్న ఈ సేవా సమితి ఆధ్వర్యంలో మరి ప్రతి పౌర్ణమికి చేస్తున్న కార్యక్రమం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది. మరి దీనికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. అలాగే మన పారిశ్రామిక ప్రాంతంలో మరి నిత్య అన్నదానము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే వేలాది మంది లక్షలాది మంది భోజనం చేస్తున్నారో మరి అలాగే దాతల సహకారంతో మరి మన పారిశ్రామిక ప్రాంతంలో ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి మరి ఆలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులకు నిత్య అన్నదానం చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో మేము ఒక కార్యదీక్ష పూనుకున్నాము. మరి దీనికి కావాల్సిందల్లా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, పారిశ్రామిక ప్రాంతము అన్నదాతలకి మరి సేవా గుణము సేవాభావంతున్న మంచి ఉన్నతమైన పారిశ్రామిక ప్రాంతం అన్నది. మరి ఈ ప్రాంతంలో ఇంతమంది భక్తులను సేవా భక్తులను పెట్టుకొని మనం ఒక ఆలయాన్ని నిర్మించుకోవాలనే సంకల్పంతో నేను మళ్ళొకసారి ఈ మీడియాతో మాట్లాడుతున్నాను. మనకు సింగరేణి స్థలాలు ఒక మంచి ప్లేసులలో స్థలాలు ఉన్నాయి. మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో కార్యక్రమాలు మరి ఈ మధ్యనే అనౌన్స్ చేశారు. ఎక్కడైతే స్థలం ఉంటే ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించడానికి నేను సిద్ధంగా ఉన్నానని వారు తెలియజేశారు. నేను ఎంతగానో సంతోషించాను. మరి ఈ మీడియా ద్వారా నేను వారికి ప్రత్యేకంగా ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్యలో స్వామివారిని కలవాలి అని కూడా అనుకుంటున్నాము. మాకు కనీసం ఒక ఈ ఆలయ ప్రాంగణంలో కానీ ఇక్కడ సంబంధించిన సింగరేణి స్థలం కానీ ప్రభుత్వ స్థలం కానీ ఒక 5 గుంటల స్థలాన్ని మాకు
ఇచ్చే ఏర్పాటు చేస్తారని ఎంతో ఆశతో మేము తెలియజేస్తున్నాము. వారిని కూడా ఈ మధ్యలో మేము ప్రత్యేకంగా మేము కలవాలనుకుంటున్నాము.